ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 27వ తేదీ అంటే 28వ తేదీ పొద్దున, 27 రాత్రి, 28 మార్నింగ్ కూడా మనకి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ జరగబోతోంది. అదే మనకి గత పక్షం రోజుల క్రితం సూర్యగ్రహణం వస్తే ఈరోజు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కనబడుతోంది. చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనబడుతుందా, కోల్కతాలో కనబడుతుందా, మద్రాసులో కనబడుతుందా, కశ్మీర్లో కనబడుతుందా, కన్యాకుమారిలో కనబడుతుందా, రాజస్థాన్లో ఉందా, లేదా వెస్ట్ బెంగాల్లో ఉందా, లేదంటే ఇటు మధ్యప్రదేశ్లో ఉందా అనేటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాల నివృత్తి కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రహణ సంబంధ విషయాల గురించి తప్పకుండా మనల్ని ఫాలో అవ్వండి. మనకి 27వ తేదీ పాక్షిక చంద్రగ్రహణం అంటే పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ భారతదేశంలో కనబడుతుందా? నాట్ విజిబుల్ ఇన్ ఇండియా, భారతదేశంలో కనిపించదు. సో ఎటువంటి ప్రహర సూతక సంబంధ సమయాల్ని పాటించక్కర్లేదు. 9 గంటల ముందు, 9 గంటల తర్వాత, గ్రహణ సంబంధ గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి, తపస్సు చేయాలి. నేను హోమం చేస్తా, హోమం నాతో చేయించుకోండి. కాశీలో చేస్తా, రామేశ్వరంలో చేస్తా, బెంగాల్లో చేస్తున్నాను, కొండ మీద కూర్చొని చేస్తున్నాను, హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి దగ్గర కూర్చొని హోమం చేస్తున్నాను, దానికి మీరందరూ డబ్బులు కట్టండి, దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది, లక్షల కోట్లు వస్తాయి. ఇది సాధ్యం కాదు, అబద్ధము. లేని గ్రహణ సంబంధ అంటే చంద్రుడు పరిపూర్ణ కనబడుతున్నప్పుడు చంద్రుడు లేనని భావించుకొని హోమం చేసేదానికి ఫలితం ఉండదు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. లేదు, ఖగోళంలో జరిగేటువంటి గ్రహణం చంద్రుడికి మచ్చ ఏర్పడుతుంది, ఆ సమయంలో మనం తపస్సు చేసుకోవాలి, అబద్ధం. మనకి దృష్ట్యాంతే, దృష్టి కనబడితేనే దాని ఫలితం ఉంటుందని ధర్మ సింధువు గ్రంథాలు చెప్పబడింది. కాబట్టి సూతకము, అటువంటి ప్రహర సూతకాలు అటువంటి ఏమీ లేవు. ఏ నియమాలు పాటించవలసిన అవసరము లేదు. మరి ఎవరికి ఉంది అంటే యుఎస్ఏ, అమెరికాలో ఆగస్టు 27వ తేదీ రాత్రి పూట అమెరికా అంతటా స్పష్టంగా సుమారు 96% మనకి ఈ గ్రహణం గోచరిస్తోంది. ఈస్టర్న్ టైం, న్యూయార్క్ టైం ప్రకారంగా ఆగస్టు 27వ తేదీ రాత్రి 10:33 ప్రారంభమై ఆగస్టు 28 అర్ధరాత్రి అంటే 12:12 అంటే 27 అర్ధరాత్రి, మరి 20 ఆగస్టు 28 ఎర్లీ అవర్స్ అనుకోవచ్చు. అంటే 00:12 గ్రేటెస్ట్ ఎక్లిప్స్కి గరిష్టానికి చేరి అంటే మధ్యలోకి వచ్చేసి 1:52 AM 28వ తేదీ 28 ఆగస్టు 1:52 AM వరకు ఈ యొక్క గ్రహణం కనబడుతుంది. విజిబుల్ సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుంది. యుఎస్ మొత్తంలో మ్యాక్సిమం 96%, అమెరికా మొత్తం కనబడుతోంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని వైపులా కనబడుతోంది. కాబట్టి ఈ యొక్క సమయంలో తప్పకుండా మనం జప తప దానాదులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదు, గర్భిణీలు ఎక్కడున్న వాళ్ళు ఈ యొక్క జాగ్రత్తలు పాటించే ప్రయత్నం, నియమాలు, గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. ఇక్కడ మనం మినుములు, ఉలవలు, బియ్యము, పాలు, ఆవు నెయ్యి, కంచుపాత్ర మరియు నాగబింబము, చంద్రబింబాన్ని దానంగా ఇచ్చుకోవాల్సిందే. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే పసిఫిక్ టైం అంటే పీడిటి కాలిఫోర్నియా టైంలో చూసుకుంటే ఇది ఆగస్టు 27 రాత్రి 7:33 ప్రారంభమై 9:12 గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అన్న విషయాన్ని గమనించండి. అంటే కాలిఫోర్నియా వైపు మీకు 7:33 స్టార్ట్ అవుతుంది, 9:12 ఇది గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలు బలంగా ఉంటుంది. అంటే 9:12 వరకు ఈ యొక్క గ్రహణం విజిబుల్ ఉంది కాలిఫోర్నియాలో. స్పెయిన్ టైం ప్రకారంగా చూసుకుంటే ఆగస్టు 28 తెల్లవారుజామున స్థానిక సమయం అంటే సిఎస్టి ఆగస్టు 28 ఉదయం 4:33 AM ప్రారంభమై 6:12 AM గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇతర ప్రాంతాలు అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు పశ్చిమ యూరప్, ఆఫ్రికా ఖండం మరియు అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనపడుతుంది. కాబట్టి ఈ గ్రహణ సంబంధమైనటువంటి పరిపూర్ణటువంటి గ్రహణ విజిబుల్ ఉంది. కాబట్టి తప్పకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు జపము, తపస్సు అన్ని తప్పకుండా చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి 28వ తేదీ గ్రహణ ప్రభావం అందరి మీద ఉంది నేను చెప్పినటువంటి దేశాల్లో. కాబట్టి వారందరూ కూడా ఈ సమయాల్లో జాగ్రత్తగా గ్రహణ సంబంధమైనటువంటి పద్ధతుల్ని పాటించి ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.